ఇవాళ రాజకీయం అని చెప్పంటే ఎవడో పెద్ద పెట్టుబడిదారు, మరికొందరు పెత్తందారులు, కింద కిరాయి కార్యకర్తలు, వీళ్లతో రాజకీయం నడుస్తుంది. దీన్ని మార్చి పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ కావాలని చెప్పంటే వీ నీడ్ లీడర్షిప్. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది సమ్ డిగ్రీ ఆఫ్ లీడర్షిప్. అందరూ నేషనల్ లీడర్షిప్ ఓవర్నైట్ ఇవ్వలేరు, అందరూ స్టేట్ లెవెల్ లీడర్షిప్ ఇవ్వలేకపోవచ్చు, జిల్లా ఇవ్వలేకపోవచ్చు, బట్ మొహల్లా ఇవ్వగలరు, ఆ డివిజన్లో ఇవ్వగలరు, ఆ వీధిలో ఇవ్వగలరు, ఆ ఊళ్ళో ఇవ్వగలరు. సో లీడర్షిప్ ఈజ్ ద క్రిటికల్ ఇన్పుట్ ఇన్ పాలిటిక్స్. ఆ లీడర్షిప్ న్యాచురల్గా రావాలి, జెన్యున్గా రావాలి, వారికి అర్థం చేసుకుని రావాలి. వేలమెరిగా కాదు, మూర్ఖంగా కాదు, దోచుకుందామని చెప్పని కాదు. రెండు, ఆర్గనైజేషన్ ఆర్గానిక్గా బిల్డ్ కావాలి. మనం ఇప్పుడు ఈ మెంబర్షిప్ చేసి సీక్రెట్ బ్యాలెట్ పెట్టాం ఎలక్షన్లకి. రాష్ట్రంలో మనకి 15%, 12% ఓటింగ్. అది యాక్చువల్గా రికార్డు, ఎందుకంటే ఆ మాత్రం కూడా ఎవరు ఓటింగ్ చేయరు, ప్రపంచంలోనే పరిస్థితి. అలా కాకుండా కొంచెం మెంబర్ పార్టిసిపేషన్ కావాలంటే సీరియస్ మెంబర్షిప్ కావాలి. ఆర్గనైజేషన్ పార్టిసిపేషన్ లేకుండా ఆర్గనైజేషన్ లేదు. ఊరికే కాగితం మీద మెంబర్షిప్ ఉంటుంది, కాగితం మీద కమిటీలు ఉంటాయి, కానీ పార్టిసిపేట్ చేయరు, ఏం చేస్తాం? సో దిస్ నో పాయింట్. ఊరికే వాళ్ళు అడ్రస్ ఉంటే మంచిదే, ఎనీ అడ్రస్, ఎనీ ఫోన్ నెంబర్ ఈజ్ వెల్కమ్. అల్టిమేట్గా ఒక వెల్ నెట్ ఆర్గనైజేషన్ where people take themselves seriously and their work seriously. And then resources flow from there, మీరు అన్నట్టుగా. అందుకని this is really about leadership and organization, resources automatically flowing from there. So unless we take organization and leadership seriously, that we participate, we lead, we control, a party cannot be built. You only have ideas. Lok Satta has ideas. Ideas have acceptance. People have respect. But that's not enough. ఇవన్నీ అవసరమే, ఇవన్నీ ఎవరికి లేవు, బట్ దట్స్ నాట్ ఇనఫ్. అంటే వీ హ్యావ్ టు గో బియాండ్ దట్. ఇక మెంబర్షిప్ మీద క్వశ్చన్ లేకపోతే కెన్ వీ ప్రొసీడ్ ఆర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్? ఎక్స్క్యూజ్ మీ సార్, యాక్చువల్గా నేను ఇంతకుముందు లోక్ సత్తాలో నేను జాయిన్ అవ్వకూడదు అని చెప్పేసి మాట్లాడాను, ప్యారలల్గా ఉంటా అని చెప్పాను, బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే, అయితే ఇప్పుడు నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నేను లోక్ సత్తాలో జాయిన్ అయిన పర్పస్ ఏంటంటే, అవసరమైతే నాకు తెలిసి నేను ఇది మాట్లాడుతున్నప్పుడు అందరికీ కోపం రావచ్చు, ఇన్ కేస్ జేబీ కనుక తప్పు చేస్తే నేను బయటికి లాగవచ్చు అనే కాన్ఫిడెన్స్ మీద మాత్రమే జాయిన్ అయ్యాను నేను ఇక్కడ. అబ్సల్యూట్లీ నెసెసరీ, దట్స్ ద కైండ్ ఆఫ్ స్పిరిట్. ఇన్ కేస్ నేను టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపి కానీ ఏదైనా కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. ఈ ఒక్క బేస్ మీదనే నేను జాయిన్ అయ్యాను. అదే కాన్ఫిడెన్స్ అలా కాను అన్న రోజులో ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేస్తాను, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాను నేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను జాయిన్ అవ్వాల రీజన్ ఏంటంటే వస్తున్నాయి. సో దాన్ని సాల్వ్ చేయడానికి కానీ కంపల్సరీగా అతనికి కాంపిటేటర్గా వెళ్ళాలి. సో 100 రూపీస్ ఇస్తే నేను ఆ కాన్స్టిట్యుయెన్సీలో నేను పోటీ చేయవచ్చు అని చెప్పేసి చేయడం వల్ల ఇప్పుడు నేను జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఈ పార్టీలో. ఓకే, వెల్కమ్. సారీ సార్, ఇన్కేస్ మిస్టేక్. ఇంకొకటి ఏంటంటే సార్, వన్ థింగ్, ఈ దాదాపు 30 డేస్ నుంచి 60 డేస్ బ్యాక్ మధ్యలో ఒక ఈనాడు పేజీలో 3rd పేజీలో లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న కాలమ్స్ వస్తాయి. అందులో ఒక థర్డ్ పార్టీ పర్సన్ లోక్ సత్తాకు సంబంధించిన ఒక మెంబరు తాగి గొడవ చేశాడని చెప్పారు. సపోజ్ నేను పబ్లిక్ వెళ్ళి పార్టీ ఫండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నన్ను ఇదే క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి నేనేం ఆన్సర్ ఇవ్వాలి? ఆ పెర్లాంలో బై ఎలక్షన్ జరిగితే, పెర్లాం అంటే విజయనగరం జిల్లాలో, మనకి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆర్గనైజేషన్ లేదు, చాలా చోట్ల మనకు ఎవరు లేరు. అక్కడ ఎవరో ఒకళ్ళు ఏజెంట్గా కూర్చుంటామన్నారు, కూర్చోమన్నా. అతను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాల్సి వస్తే అతని కజిన్ ఉంటే ఆ కజిన్ని ఆల్టర్నేటివ్ ఏజెంట్గా కూర్చోబెట్టాడు. ఆ కజిన్ వచ్చినప్పుడు తాగి ఉన్నాడు. హౌ కెన్ యూ బీ గిల్టీ ఫర్ దట్? మనం ఏమన్నా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా మహాత్ములను కానీ, లేకపోతే లోక్సత్తా పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా మహాత్మా గాంధీని కానీ సర్టిఫికేట్ ఇచ్చామా? ఆల్ వీఆర్ సేయింగ్ ఈజ్ వీఆర్ బిల్డింగ్ ఎ పీపుల్ సెంట్రిక్, డెమోక్రాటిక్, ట్రాన్స్పరెంట్ ఆర్గనైజేషన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. దిస్ ఆర్గనైజేషన్ సెల్ఫ్ కరెక్టింగ్. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, మనందరం 100% అన్ని విషయాలు నిజాయితీగా ఉన్నాం, మనం సర్టిఫైడ్ ఇవ్వాలా? మూర్ఖత్వం అది. వీ షుడ్ నాట్ ఈవెన్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? నేను నా కూర్చొని నేనే తీసుకోవాలని రెస్పాన్సిబిలిటీ. వాట్ వీ కెన్ సే ఈజ్ there is a method of doing things, transparency in funding, honesty in action, application of mind and rational search for solutions, practical solutions,
అండ్ కాన్స్టిట్యూషనలిజం ఇన్ అవర్ మెథడ్స్. దీస్ ఆల్ వీ కెన్ గ్యారంటీ. అంతేగాని లోక్సత్తాలో ఉన్న వాళ్ళంతా కూడా పరమ పవిత్రులనో లేకపోతే ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళంతా పరమ దరిద్రులను, ఈ రెండు మాటలు మనం అంటలా. మన ఇష్యూని ఇవన్నీ కూడా డైవర్ట్ చేస్తారు. కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు అపాలజైజ్ అట్ ఆల్. ఇఫ్ దట్స్ ఆల్ ద కంప్లైంట్ దే కెన్ ఫైండ్, ఎక్కడో మారుమూల నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో ఆల్టర్నేటివ్ ఏజెంట్ తాగొచ్చాడు అన్నదే లోక్సత్తా మీద కంప్లైంట్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు లోక్సత్తా. గర్వపడాలి మనం, ఎందుకంటే వీడేం అనలేకపోతున్నాడని చెప్పని. కాబట్టి డోంట్ హ్యావ్ టు అపాలజైజ్, డోంట్ బి డిఫెన్సివ్. ఇక అయితే నేను చచ్చిపోతాను, ఇక నాకు ఇంకా బతుకు ఇంకేముండదు. మనం దేనికి రెస్పాన్సిబుల్? మనం చేసే పనులకు రెస్పాన్సిబుల్, మనం చేసే పద్ధతికి రెస్పాన్సిబుల్, మన భావాలకు రెస్పాన్సిబుల్. అంతే తప్ప మిగతా భారతదేశంలో ఉన్న అందరి కాండక్ట్కి మనం రెస్పాన్సిబుల్ కాదు. ఏ మనిషి కాలేడు. ప్రధానమంత్రి ఉన్నాడు, ఎవడో మంత్రి ఏదో పని చేస్తాడు, ఏం చేస్తాడైనా తీసి పారేస్తాడు. అందుకని ఏం చేస్తాడు? నూరేస్తాం ప్రధానమంత్రిని, మంత్రి గారు డబ్బులు తిన్నాడని చెప్పని. దానికని ఏం చేస్తాడు పాపం? డబ్బులు తినమని చెప్పాడా? ప్రధానమంత్రి మంత్రులు ఏం చేయలేకపోతే నేనేం చేయగలను? సభ్యుల్ని మీరేం చేయగలరు? ఈచ్ ఆఫ్ us is a free citizen, రైట్? ఈ అయిన తర్వాత ఏం చేస్తారు మీరు? మీ ఇష్టం, నేనేం చేస్తాను? అందుకని మనకు క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉండకూడదు. ఇదేమీ మత సంస్థ కాదు ఇది. దిస్ ఈజ్ వీఆర్ ఆల్ టుగెదర్. కులాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని పక్కన పెట్టేసి మనం ఒక కామన్ గోల్ కోసం కలిసి పనిచేస్తున్నాం. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్, పీరియడ్. నో మోర్, నో లెస్. సరేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైనా మెంబర్గా జాయిన్, ఎందుకంటే దిస్ ఎ పర్సిస్టెంట్ క్వశ్చన్. మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. లోక్సత్తా భావజాలం కానీ ఆలోచన కానీ పేదలకి చేరలేదు అనుకున్నది మొట్టమొదటి భ్రమ. ముఖ్యంగా గ్రామాల్లో పేదలకు చేరింది, పట్టణాల్లో కొంచెం కష్టం. అర్బన్ స్లమ్స్లో అంత చేరల, బికాజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అర్బన్ స్లమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రూరల్. కానీ సమస్యలు కానీ బాధలు కానీ అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అసలు నిజానికి బాధలు ఎక్కువ ఉన్నది పేదలకి. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరికీ ఇక్కడ లోక్సత్తా లేకపోతే వ్యక్తిగతంగా నష్టం పెద్దగా ఏం లేదు. సీరియస్గా మాట్లాడుకుందాం. మనం మంచి చదువు అందకపోతే మనలో నష్టపోయే వాళ్ళు ఎవరున్నారా? మన పిల్లలందరికీ చదివించుకుంటున్నాగా మనం. నిజంగా మంచి చదువు అందరికీ అయితే మన పిల్లలతో వాళ్ళు కంపీట్ చేస్తారు. కాబట్టి మంచి చదువు అంతే నష్టపోయే వాళ్ళు ఉన్నారు, మరీ నేరోగా సెల్ఫిష్గా ఆలోచిస్తే. అలాగే ఆరోగ్యం కూడా బై అండ్ లార్జ్ అది ప్రభుత్వం ఏం చేసినా కూడా మన బతికి సర్వైవ్ కాగలం. లోక్సత్తా ఎజెండా ప్రధానంగా ఈ దేశంలో అవకాశాలు అందిన వాళ్ళకి. ఈ విషయం క్రమక్రమంగా అర్థమవుతుంది. ఎందుకని? పేద వర్గాల్లో కూడా కాస్త కూస్తూ చదువుకున్న వాళ్ళు, ప్రపంచం గురించి తెలుసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలివి తక్కువ ఏం లేదు, అక్కడ అవకాశాలు లేవంతే. అలా తెలిసిన వాళ్ళంతా తల్లిదండ్రుల్ని ఒప్పిస్తున్నారు. మీరు ఎన్నో ఇళ్లలో మీరు కనుక్కోండి, సంభాషణలు ఏం జరుగుతున్నాయని చెప్పన్నది. ఆ పని మనుషులు కానీ డ్రైవర్లు కానీ ఎవరు కొట్టేస్తున్నామని చెప్పంటే లోక్సత్తాకి. ఎందుకు అని చెప్పండి, మా అమ్మాయి చెప్పింది సార్, ఇంటర్మీడియట్ చదువుతుంది మా అమ్మాయి, లోక్సత్తాకే వేయాలని చెప్పింది. మీకు ఇలాంటి అనెక్డోట్స్ ఎందుకు కలుగుతుంది కనుక్కున్నా సార్. వాళ్ళు వేసుండొచ్చు, వేయకపోవచ్చు. కానీ నిజం ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది, అది అవుతున్నది. అయితే దాన్ని మనం ఆర్గనైజ్ చేయగలగాలి. ఇప్పుడు ఛాలెంజ్ అది. అలాగే అర్బన్ ఏరియాస్లో లెట్ us టేక్ దిస్ అర్బన్ ఛాలెంజ్. ఈ GHMC ఎలక్షన్ ఉంది. మనం చేయాల్సిన పని ఏం లేదు. ప్రతి డివిజన్లో ఒక 15 లేక 20 బస్తీలు, కాలనీలు ఉంటాయి. డివిజన్ అనేది కృత్రిమంగా మనం గీసినటువంటి ఒక లైన్. డివిజన్ హ్యాస్ నో ఆర్గానిక్ ఎంటిటీ, ఇట్స్ నాట్ ఎ విలేజ్. కానీ అక్కడ బస్తీ, అక్కడ కాలనీ ఒక ఆర్గానిక్ ఎంటిటీ. కొంచెం హోమోజనస్ పాపులేషను ఆ కాలనీలో. ఆ రెసిడెంట్స్ అందరూ సుమారుగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. బస్తీ అయితే ఒక రకంగా ఉంటుంది, కాలనీ ఇంకో రకంగా ఉంటుంది. ఆ బస్తీలో, కాలనీలో ముందు అసలు వాటిని గుర్తించడం. ఈ బస్తీ ఏమిటి, కాలనీ ఏమిటి, ప్రతి డివిజన్లో అక్కడ జనాభా ఏమిటి, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఏమిటి. కొంచెం ఆ ప్రాంతంతో పరిచయం ఉంటే గంట పనిది. పరిచయం లేకపోతే ఆ బస్తీకి వెళ్ళి ఒక గంట కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడే అక్కడ సమస్యలు ఏమిటి, ఆ సమస్యలను కూడా మనం 5 క్లాసెస్గా వర్గీకరించాం, క్లాసిఫై చేసాం. సింపుల్గా లోకల్గానే పరిష్కారం కావలసిన సమస్యలు, అక్కడ రోడ్డు, అక్కడ డ్రైను, అక్కడ వాటర్ సప్లై, అక్కడ స్ట్రీట్ లైటింగు, అక్కడ గార్బేజ్ వంటివి. సెకండ్ టైపు, ఒక్క పైసా ఖర్చు కాకుండా గవర్నమెంట్ మెషినరీ సరిగ్గా పనిచేస్తే అయిపోయే సమస్యలు. అక్కడ రేషన్ షాపు, అక్కడ గోండాలు, అక్కడ లిక్కర్ షాపు వగైరా. థర్డ్ టైపు,
స్థానికంగా పట్టించుకున్నా కూడా కొంచెం లార్జర్ కోఆర్డినేషన్ కావాల్సిన సమస్యలు, అక్కడ స్కూలు, అక్కడ హెల్త్ సెంటరు, అక్కడ పార్కింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్. 4వ టైపు చాలా కష్టమైన సమస్యలు, వెంటనే అయ్యేవి కాదు. దే హ్యావ్ టు బి అడ్రస్ టు ద హోల్ సిటీ. మీ ఓపెన్ నాలాలు, కూకట్పల్లంతా ఓపెన్ నాలాలే, ఓపెన్ నాలాలు, హౌసింగ్, ఇవి కూడా ఇలా అనుకుంటే అయిపోయేది కాదు. దానికి సిస్టమేటిక్ ప్లాన్ కావాలి. ఇక 5 ఏళ్లలో కనుక సిగ్నిఫికెంట్ పని ఒక షేప్కి వచ్చిందంటే మంచి ఫలితం సాధించినట్లు లెక్క. 5వది పర్సనల్ ప్రాబ్లమ్స్. నాకు రేషన్ కార్డు లేదు, అయితే నాకు ఓల్డేజ్ పెన్షన్ లేదు, నాకేదో ఫలానా ఇంట్రెస్ట్ పావులా వడ్డీ రావట్లేదు, పర్సనల్ సమస్య, గవర్నమెంట్తో రిలేటెడ్ అనమాట. ఇలా క్లాసిఫై చేసాం. సో మన బస్తీల్లో చేయాలని చెప్పంటే ఇప్పుడు లోక్సత్తా మెంబర్స్ మనం చేయాల్సింది, ఇప్పుడు లోక్సత్తా అంటే వేరే కదా, మనమేగా లోక్సత్తా. We only have a brand. All of us must organize and work. So each of us must go to these bastis and colonies. ముందు ఈ సమస్యల్ని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళతో కూర్చుని వాళ్ళ కాన్ఫిడెన్స్ పొందగలగాలి. అక్కడున్న వారితో కాంటాక్ట్స్ కావాలి మనకి. వారిని అక్కడ చిన్న టీమ్గా ఏర్పాటు చేయగలగాలి. చాలా చోట రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, లేని చోట అలాంటి మనం ఒక టీంని ఏర్పాటు చేయాలి, ఒక కాంటాక్ట్ పాయింట్ ఉండాలి. వన్స్ యూ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్, ఇందాక శ్రీనివాస్ చెప్పారు, వాటిని క్లాసిఫై చేశాం కాబట్టి 100 రోజుల్లో ఏం చేయగలం, 1 సంవత్సరంలో ఏం చేయగలం, 5 ఏళ్లలో ఏం చేయగలం. కార్పొరేషన్లో కనుక బాధ్యత మన మీద పెట్టినట్టయితే అది డివిజన్ ఎజెండా కావాలి. ఇంటింటికి ఈ డివిజన్ ఎజెండా కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. లోక్సత్తా 5 అంశాలు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల ముందు పెడుతుంది చాలా బలంగా. ఐటమ్ 1, మంచినీళ్లు తాగితే మరణశిక్ష పడకూడదు. హైదరాబాద్ నగరంలో ఏ బస్తీలో అయినా, ఏ కాలనీలో అయినా సరే కంటామినేటెడ్ వాటర్ ఉన్నట్లయితే దాని పరిష్కారాన్ని ఈ మంజీరా వాటర్ ద్వారా మనం ఇవ్వలేకపోతే, అది కృష్ణా వాటర్ ద్వారా ఇవ్వలేకపోతే, స్థానికంగా కంటామినేషన్ ఈజీగా మనం సాల్వ్ చేయలేనిది అయినట్టయితే, అది 500 బస్తీలు కావచ్చు, 300 బస్తీలు కాలనీలు కావచ్చు, ప్రతి చోట రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ పెట్టి, ఇదిగో ఈ బాటిల్లో ఉన్న వాటర్ ప్రమాణాల నీటిని మంచినీళ్ళు తాగడం కోసం వాళ్ళకి అందిస్తాము. ఇట్స్ ఇర్రివోకబుల్ కమిట్మెంట్. ఇది కష్టంగానే, ఇది ఎలా సాధ్యమండి అని అడగచ్చు. 500 బస్తీలు అంటే 500 అంటే 4 లక్షలు, 20 కోట్లు. మనం ఇప్పుడు కూడా ఆ అంకెలు, ఆ ఖర్చు అంతా తెలియకుండా కళ్ళు మూసుకుని మాట్లాడట్లా మనం. అంచేత ఇది అబ్సల్యూట్లీ 3500 కోట్లు సిటీ బడ్జెట్, మీకు తెలుసో లేదో, కార్పొరేషన్ బడ్జెట్. దానిలో 1% ఖర్చు పెట్టినట్టయితే 500 బస్తీల్లో మీకు మళ్ళీ స్నానం చేయడానికి నీళ్ళు వస్తాయని నేను అంటలా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదు, హై క్వాలిటీ డ్రింకింగ్ వాటర్. లక్కీలీ టెక్నాలజీ ఉంది వేళ, లో కాస్ట్ టెక్నాలజీ. మిగతా తర్వాత చూద్దాం. సిటీ అంతా కూడా డ్రింకింగ్ వాటర్ కోసం నేను అడిగితే 2700 కోట్ల రూపాయల స్కీమ్ నాకు ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సిటీ మొత్తానికి. అది ఇప్పుడు అవ్వదు కదా వెంటనే. బట్ దిస్ వీ కెన్ డూ ఇమీడియట్లీ. This we can do in 100 days or 200 days. No problem at all. సిటీ మొత్తంలో ఇది అర్థం కావాలి ప్రతి ఇంటికి. మన ఎజెండా వారి కోసం అని చెప్పాను. ఐటమ్ 2, ఏ సమస్య మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చినా సరే కార్పొరేషన్కి సంబంధించింది, విచ్ ఈజ్ అన్ ఎంటైటిల్మెంట్, విచ్ ఈజ్ డెలివరబుల్. నాకు అర్జెంట్గా ఇల్లు కట్టించని చెప్పంటే నేను రేపు 5 రోజుల్లో చేస్తానని చెప్పను. దట్ ఈస్ అబ్సర్డ్. కానీ బర్త్ సర్టిఫికేటు, లేకపోతే ఇక్కడ ఏదో సూవేజ్ ఓవర్ఫ్లో అవుతున్నది, వాటర్ సప్లై కట్ ఆఫ్ అయిపోయింది, లేదా ఎలక్ట్రిసిటీ ఇక్కడ మాకు కొంచెం వర్షం పడగానే ఇక్కడంతా పోయింది ఈ ప్రాంతంలో, మళ్ళీ రెస్టోర్ కాలేదు. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ లైక్ దట్. 1 phone call to a call center in the city, a citizens charter, ప్రతి సర్వీస్ కూడా ఎంతసేపట్లో లేదా ఎంత కాలంలో ఈ సర్వీస్ రెస్టోర్ చేయాలి అని సిటిజన్స్ చార్టర్ పెట్టి రియలిస్టిక్గా, ఆలస్యమైతే ఫర్ ఎవ్రీ డేస్ డిలే ద సిటీ విల్ పే 100 rupees టు ఈచ్ కంప్లైనెంట్. 100 rupees a డే. మనం లంచం అవటం. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, నేను ఇవాళ ఇక్కడికి వస్తే ఎంతమందో అర్జీలు, సార్ అన్ని చోట్ల డ్రైనేజ్ చేశారు సార్, మా 6 ఏళ్ళకి చేయలేదు సార్, ఎంతమంది చెప్పాను సార్, మీరు చూడండి సార్ నాకు ఇస్తారు. ఇలా రోజుకి ఒక 2000 అర్జీలు నాకు వస్తాయి. ఈ 2000 అర్జీలు నేను ప్రతి కేసు సిస్టమేటిక్గా చేద్దామన్నా కూడా 2000 ఇంటూ లెట్ us assume that I'll spend only about 5 to 10 seconds. 20,000 seconds చూడడానికి. ఈ 20,000 seconds అయిన తర్వాత పనేం కాదు.
దీన్ని కొంచెం క్లాసిఫై చేసి సిస్టమేటైజ్ చేసి ఆఫీసులతో కూర్చోవడానికి ఇంకొక 5000 సెకండ్స్. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రివ్యూ చేయడానికి ఫాలోఅప్ చేయడానికి ఇంకొక 10,000 సెకండ్స్. అయిపోయింది, ఇంకేం లేదు. చివరి పని అవుతుందని గ్యారంటీ ఏం లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే వీ షుడ్ డూ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇవాళ తాత్కాలికంగా ఏదో మనం తంటాలు పడాలా, ఇదంతా కూడా ఏంటంటే మనం కారపోసి తింటారు. మీరంతా కారపోసి ఎలా వండుతారో తెలుసా? మగవాళ్ళకి ఇక్కడ ఆ 2 పెట్టి ఒత్తేస్తారు. ఆ పిండి మధ్యన పెట్టి ఆ డో తయారు చేసి 2 సిలిండర్స్ ఉంటాయి. దానిలో ఒకటి సాకెట్ లాగా ఉంటుంది, దానిలో రెండోది పెట్టేసి ఒత్తేస్తారు. ఆ కారపోసి వచ్చేస్తుంది. మన వ్యవస్థ అంతా అంతే, ఏదో పెట్టి ఒత్తేస్తే ఏదో వచ్చేస్తుంది. దిస్ ఇస్ నాట్ హౌ ఏ ప్రెసిషన్ మేనేజ్మెంట్ షుడ్ బి. మీరు టొయోటా కార్ కంపెనీకి దగ్గర ఇలాగే మేము చేసేదని చెప్పి వాడు షాక్ అయిపోతారు, చచ్చిపోతాడు. ప్రిసైజ్గా లీస్ట్ ఎనర్జీతో లీస్ట్ ఎఫర్ట్తో బెస్ట్ అవుట్కమ్ కావాలా. దట్ ఈస్ గవర్నెన్స్, దట్ ఈస్ మేనేజ్మెంట్. మనం మోస్ట్ అవుట్కమ్తో మోస్ట్ ఎఫర్ట్తో లీస్ట్ అవుట్కమ్ తీసుకొస్తున్నాం. తంటాలు పడి తిరిగి గందరగోళం చేసి తిట్టి కొట్టి తిట్టుకుని లంచం ఇచ్చి చివరికి ఒక చిన్న పని అవుతుంది అమ్మాయ్యా అనుకుంటాం. ఇక మిగతా పనులన్నింటికి అడ్రస్ చేయడానికి కూడా మనకు ఓపిక లేదు. ఎందుకని ప్రకాశం జిల్లాలో మరో జిల్లాలో ఎంత ప్రమాణం జరిగింది చెప్తున్నారు? ఈ ఆర్భాటం లేకుండా ఒక సిస్టమ్ బిల్డ్ చేసి అవుట్కమ్స్ మ్యాక్సిమం వచ్చేట్టుగా ఎఫర్ట్ మినిమం అయ్యేట్టుగా ఏర్పాటు చేశాం. నేనేం చేయలే, జనమే చేసుకున్నారు. కీర్తి నాకు ఇచ్చారు. ఒకటి పిల్ల కూడా అదే చేయబోతున్నాను. నేనేం చేయబోను. బట్ ఐ గ్యారంటీ యూ విల్ గెట్ అవుట్కమ్స్ విచ్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్ ప్రొవైడెడ్ వీ డూ ఇట్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్ విత్ కామన్ సెన్స్, విత్ అండర్స్టాండింగ్. అక్కడ కొంచెం విజ్డమ్, ఎక్స్పీరియన్స్, కొంచెం సిస్టమ్, కొంచెం అవగాహన అవి కావాలి. సో వీ హ్యావ్ టు బిల్డ్ దట్. దానిలో భాగంగా వాట్ ఈస్ ఇట్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ ద గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్? ఏ కాల్ సెంటర్, ఏ సిటిజన్స్ చార్టర్, టైమ్ లిమిట్స్ ఫర్ ఈచ్ సర్వీస్, డిలే 100 rupees a day. Now the ball is completely in other people's court. ఇప్పుడు మన బడ్జెట్ ఎక్కర్లా, పని చేయకపోతే వాడికి అక్కడ ముడుతుంది. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం వాంట్ టు బిల్డ్. ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ అస్ అండ్ స్టాండ్ బై అస్. వాళ్ళు సపోర్ట్ చేయకుండా, ఓట్ వేయకుండా, బాధ్యత ఇవ్వకుండా చేయమంటే మనం చేస్తాం. మనం మ్యాజిషియన్స్ అనలేదు. మనం వి సెడ్ మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని మీకోసం ఉపయోగిస్తామని చెప్తున్నాం, కానీ మేము మ్యాజిక్ చేస్తామని ఎప్పుడు చెప్పాము మనం? కాబట్టి అలాంటి మనం జనానికి ఏమి చెప్పక్కర్లే, మేము మ్యాజిక్ చేస్తామని చెప్పక్కర్లే. మీకు ఇది కావాలంటే ఇది సాధ్యం. వీఆర్ ది ఓన్లీ వన్స్ హూ విల్ ఆఫర్ అండ్ విల్ డెలివర్. కావాలో తెలుసుకోండి, ఇట్స్ అప్ టు యూ. తెలుసుకో ఇష్టం లేదు, కాదన్నారు, నష్టపోతారు. నష్టపోయారు, మీరే తెలుసుకోండి అని చెప్పండి. దట్స్ ద ఓన్లీ వే సొసైటీస్ విల్ ప్రాస్పర్. మీకోసం నా కోసం సండే ఎందుకు మీరంతా కూర్చున్నారు ఇక్కడ? మనకేం పని లేక పిచ్చెక్క? ఎవరో చుట్టూ సమాజానికి ఏమైనా చేద్దామని వచ్చారు కాబట్టి మిమ్మల్ని తిరుగుతూ కూర్చుంటే వాడంతా వచ్చి మీరు నేను మనుషులం కదా వాళ్ళలాగా? మనకు మన పనులు లేవా వాళ్ళలాగా? తిట్టే హక్కు ఎవడు ఇచ్చాడు వాళ్ళకి? దేర్ డ్యూటీ ఈజ్ టు వోట్ ద రైట్ వే టు బిల్డ్ ఎ డిఫరెంట్ సిస్టమ్ టు గెట్ రిజల్ట్స్. అవర్ డ్యూటీ ఈజ్ టు షో దమ్ ద వే and to build the system if they give us the opportunity. అంతేగాని ఇదేదో ఎమ్మెల్యే 10 కోట్లు చేసుకునే ఎమ్మెల్యే 100 కోట్లు చేసుకునే ఎమ్మెల్యే అయితే వాడు 100 కోట్ల కోసం చెప్పి నేను నటిస్తాడు పొద్దున్న సాయంత్రం దాకా, ఏ పని చేయకుండా అన్ని చేస్తున్నట్టుగా మాట్లాడతాడు. కాదుగా, వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద సిస్టమ్ టు మేక్ పీపుల్ ద సెంటర్ ఆఫ్ పవర్. దానిలో భాగం సిటిజన్స్ చార్టర్ విత్ పెనాల్టీస్. ఐటమ్ 3 ఇందాక అనుకున్నామే డివిజనల్ ఎజెండా. ప్రతి డివిజన్కి డివిజన్ స్పెసిఫిక్గా దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ది లోకల్ పీపుల్. అది ప్రజలు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్, మీరు నేను గుర్తించినవి కాదు. అండ్ దీస్ ఆర్ ది థింగ్స్ దట్ విల్ బి డెలివర్డ్ ఇన్ 100 days, 1 year, 5 years. A program of action. Item 4 మీకు ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్, సైడ్ వాక్స్, రోడ్డు పక్కన ఫుట్ పాత్స్ అండ్ సైడ్ వాక్స్, అండ్ పార్కింగ్. విపరీతంగా వెహికల్స్ పెరుగుతున్నాయి, పార్కింగ్ ఎక్కడ లేదు. వీఆర్ మేకింగ్ ఏ నార్మల్ యాక్టివిటీ క్రిమినల్. ఎక్కడ పార్క్ చేసినా కూడా లంచం ఇవ్వాలి, రివాల్వ్ అయిపోతుంది. దట్స్ నాట్ ద వే. వీ హ్యావ్ టు సిస్టమటైజ్ నౌ అంటిల్ స్ట్రక్చర్డ్ పార్కింగ్ కమ్స్ అప్ లేటర్ ఆన్. దట్ మే టేక్ సమ్ టైమ్. So that is the 4th item. 5th item, each division will be empowered legally. ప్రతి పోలింగ్ బూత్ నుంచి ప్రజలే ఎన్నుకున్న వాళ్ళని అక్కడ మెంబర్స్గా చేసి ఆ కార్పొరేషన్ డివిజన్ కమిటీలో ప్రతి డివిజన్కి కనీసం 2 కోట్ల రూపాయలు పర్ యానం కేటాయించి కార్పొరేషన్ నుంచి
ఆ పైన పర్ క్యాపిటా 1000 రూపీస్ ప్రభుత్వం నుంచి వచ్చేందుకు పోరాడతాం. అది గ్యారంటీ చేయలేం మనం, ప్రభుత్వంలో మనం లేం కదా. బట్ కార్పొరేషన్ నుంచి మనం గ్యారంటీ చేస్తాం, ప్రొవైడెడ్ వి కంట్రోల్ ది కార్పొరేషన్. అది చేసి స్థానికంగా ఈ పనులన్నీ కూడా ఇంకెవరు అడగకుండా మీరే చేసుకునే ఏర్పాటు. దీస్ ఆర్ ది 5 పవర్ఫుల్ థింగ్స్ వీఆర్ ఆఫరింగ్. ఆ రోజు స్ట్రక్చరల్ గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సెవరేజ్ బోర్డ్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్ని ఇంటిగ్రేట్ చేస్తామన్నది. అది జనానికి ఇట్స్ అ స్ట్రక్చరల్ సొల్యూషన్, అది మేనేజ్మెంట్ ప్రాబ్లం. అది అర్థమైన వాళ్ళు చెప్పొచ్చు, మిగతా వాళ్ళకి అక్కర్లే. బట్ దీస్ 5 ఆర్ క్లియర్ డెలివరబుల్స్, సింపుల్ క్లియర్. ఇంకే పార్టీ వీటిని ఆఫర్ చేయదు. 1-2 కాపీ కొడతారు, కడితే కాపీ, మిగతాది కాపీ కూడా కొట్టరు. ఈ అధికారం అంతా జనానికి ఇచ్చేస్తే వాడు ఎందుకండి కార్పొరేటర్ గారు ఖర్చు పెట్టేది? పిచ్చాడు నాన్న, వాడు చచ్చిన ఆఫర్ కూడా చేయడు, ప్రామిస్ కూడా చేయడు. పేరు చెప్పండి. Good morning, sir. And if they change any principles, can they keep the name as Lok Sabha? And if there are some very strong principles which cannot be changed, please tell me. Thank you. ఏమన్నారు? పార్కింగ్ ఇందాక చెప్పాను కదా, అంటే లీగల్గా ఇల్లీగల్గాను పార్కింగ్ ఈజీగా కలెక్ట్ చేయాలి వితౌట్ రిసిప్ట్స్. అందుకనే ఐ మెన్షన్ టు యూ పార్కింగ్, ట్రాన్స్పోర్ట్, సైడ్ వాక్స్ అండ్ ట్రాఫిక్. దట్ హోల్ కొల్లాజ్ ఆఫ్ ఇష్యూస్ ఈజ్ ద 4th item I mentioned. You're right. నేను ఇందాక చెప్పాను కూడా, ఏమవుతుందంటే వెహికల్స్ కొనుక్కుంటే అడ్డదిడ్డంగా పెట్టేస్తున్నారు, మరి ఎక్కడో చోట పెట్టాలి, దాన్ని క్రిమినలైజ్ చేస్తున్నారు, లంచాలు మిగులుతున్నారు, చాలా గందరగోళంగా ఉంటుంది. దీని సిస్టమ్ తీసుకురావాలి. మోర్ దెన్ 1 lakh న్యూ వెహికల్స్ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్. ఎక్కడో చోట పెట్టాలి కాబట్టి. My name is Kranti Kumar. Purna sir. I am from Mangalgiri constituency. I am working here in Hyderabad. I have a tough question. Basically, I have been following up to get a chance to speak this one. I don't know whether it's a public question or private question, but I would like to talk to you as it is related to Lok Sabha party. I think you are aware, Mangalgiri constituency, we put a one candidate called, I don't want to mention name, we know the candidate name, but I have been closely observing Mangalgiri politics from past like 8 to 10 years. But see, I have my vote in Mangalgiri only. So every election I travel from Hyderabad to vote there because my family is from political background. As soon as I see the candidate, I can't press the button for the ULM. So I don't know what measures you took to choose the candidate. And he almost carried all flags, all political flags on his shoulder. No consistency and no credibility. And I don't know what agenda we, as a party, Lok Sabha to choose that candidate. There is 45 seats, we could not even put up candidates. So unless somebody is a criminal or a known corrupt person, ఎవరు ముందుకు వచ్చినా సరే మేము ఫైట్ చేస్తామంటే గో హెడ్ అన్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ది ఓన్లీ ఆన్సర్ ఈస్ లెట్ us build a party where leadership rises. All of you must become serious contenders. In fact, I'm glad you raised the issue. Greater Hyderabad, that's the challenge. ఇప్పటిదాకా కార్పొరేటర్గా పోటీ చేసేవాడు ఎవరు అని చెప్పంటే అక్కడ భూ కబ్జాదారు, అక్కడ స్థానికంగా ఉన్న గోండా, అక్కడ ఎమ్మెల్యే గారి కోసం చెప్పిన బూత్ క్యాప్చరింగ్ రిగింగ్ చేసినటువంటి వాడు, సారా పంచిన వాడు, వాడందరూ కార్పొరేటర్గా ఎస్పైర్ చేసి ఆ తర్వాత అక్కడ ఎంత బాగా ఎక్కువ కనుక ల్యాండ్ గ్రాబ్ చేయగలిగినట్టు నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎస్పైర్ చేస్తున్నాడు. నా సిటీ పాలిటిక్స్ కూర్చోండి. సిటీ పాలిటిక్స్ ఈజ్ యాక్చువల్లీ రియల్ పాలిటిక్స్. ఆల్ పాలిటిక్స్ ఈజ్ లోకల్. ఒకప్పుడు ఈ దేశంలోనే ఎవ్రీ మేజర్ నేషనల్ లీడర్ టుక్ హిజ్ ఆర్ హర్ సిటీ పాలిటిక్స్ యాజ్ ద లాంచింగ్ ప్యాడ్. Dadabhai Naoroji was a city father. He was an important and influential city father in Mumbai city, the grand old man of India. One of the intellectual, towering intellects of this country at that time. Gandhi kante, మిగతా వాళ్ళందరికంటే చాలా పూర్వీకుడు ఆయన. గోఖలే కంటే
మరి తిలక్ కంటే కూడా ఇంకా పెద్దవాడు ఆయన, దాదాపు నవరోజీ. టేక్ విఠల్భాయ్ పటేల్, వల్లభాయ్ పటేల్, ఇద్దరు అహ్మదాబాద్ కార్పొరేషన్లో మేయర్లుగా పనిచేశారు. టేక్ జవహర్లాల్ నెహ్రూ, he was municipal chairman of Allahabad. Take Chittaranjan Das, he was mayor of Calcutta. Take Subhash Chandra Bose, he was mayor of Calcutta. He succeeded Chittaranjan Das 5 years later. Take Prakasham Pantulu, he was municipal chairman of Rajahmundry. City politics are the heart of politics. మనం కావాల్సిన అంశాల్లో 100-75 మనకు సిటీయే. మీకు సింగిల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటింటో చెప్పండి కామన్గా సిటీలో. అయితే మంచినీళ్ళు, లేకపోతే సోవర్ ఓవర్ఫ్లోయింగ్, ఈ రెండు సిటీ ఇష్యూసే. దాన్ని మేనేజ్ చేయడానికి మనం పట్టించుకోకపోతే ఆర్ వి నాట్ అషేమ్డ్ దట్ ప్రాక్టికలీ ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఎట్ వన్ టైమ్ ఆర్ ది అదర్ ఆఫ్ సోర్స్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ ద నైబర్హుడ్. దేర్ ఇస్ నాట్ వన్ సింగిల్ ఎక్సెప్షన్. మన నేను గట్టిగా తిడితే సిగ్గుందంటే మనకి, ఈ చిన్నది కూడా చేయలేకపోతున్నా, వాట్ కైండ్ ఆఫ్ సిటీ ఆర్ వి రన్నింగ్ అని చెప్పంటే వెంటనే మర్నాడు మా ఇంటికి డైరెక్టర్ వాళ్ళంతా వచ్చేసారు, మీ ఇంటి దగ్గర సోవర్ ఎక్కడ ఓవర్ఫ్లో అని చెప్పండి సార్, మేము చేసేస్తామని చెప్పని. నేను మా ఇంటి దగ్గర సోవర్ ఓవర్ఫ్లో ఒకటి గురించి మాట్లాడలేదా, నేను ఈ నగరంలో ఏ ఇంటి దగ్గర ఓవర్ఫ్లో కూడా కాకూడదని, ఓవర్ఫ్లో అయితే వెంటనే రెక్టిఫై చేయాలని చెప్తున్నాను నేను. అది చేయలేకపోతే మనం ఎందుకని చెప్పడానికి నా తలప్రాణం తక్కువ వచ్చింది. సో వీ హ్యావ్ టు గెట్ ద బెస్ట్ క్యాండిడేట్స్. లీడర్షిప్ సరైనది రాకపోతే ముందుకి వ్యాక్యూమ్ వస్తే a political party has to either simply withdraw from contest or fill the vacuum with whoever is available. There is no choice. మీకు లండన్లో మేయర్ ఎవరు అంటే చాలామంది తెలుసు, ఇక్కడ బోరిస్ జాన్సన్ అని చెప్తారు, అంతకుముందు లివింగ్స్టన్ అని చెప్తారు. న్యూయార్క్ అంటే అందరికీ తెలుసు, జూలియానీ అని చెప్తారు గతంలో, ఇప్పుడు బ్లూంబర్గ్ అని చెప్తారు. హైదరాబాద్కి కాకూడదా, అంత పేరు రాకూడదా? వేర్ వి డిబీనింగ్ అవర్ సెల్స్. మన పిల్లలు అమెరికాలో ఉండి ఒక 3000 స్మాల్ టౌన్షిప్లో వాళ్ళు మేయర్ అయిపోయినట్టయితే ఇండియాలో ఫోటో, న్యూస్ పేపర్లో పెద్ద ఫోటో వేస్తారు, చూసారు ఎప్పుడన్నా? అవునా? మరి ఏమయ్యా 55,000, 60,000, 70,000, 140,000 మోతీనగర్ అంటే ఇంత పాపులేషన్ ఉన్నది, దాన్ని మేనేజ్ చేయడం కోసం ఎలక్ట్ అయితే మనకు గౌరవం లేదు. అది అమెరికాలో 3,000 అంటే అంత బానిసలు అయిపోయాం మనం. అమెరికాలో 3,000 జనాభా ఉన్న టౌన్కి మేయర్ అయిపోతే అది గొప్ప విజయమా? ఇక్కడ 70,000 జనాభా ఉంటే మనం పట్టించుకోమా? అది పట్టించుకోకపోవడం గొప్పదనమా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీబడి ఇన్ దిస్ సిటీ. నేను సిగ్గులేదా మనకి? దట్స్ వై దిస్ సిటీ ఎలక్షన్ ఇస్ ఇంపార్టెంట్. నార్మల్గా సిటీ ఎలక్షన్లో అసలు మిడిల్ క్లాసెస్ అండ్ యూత్ ఆర్ నాట్ ఈవెన్ ఓటింగ్. అవసరం లేదనుకునే మూర్ఖత్వంతో. అసలు దీస్ ఆర్ ద ఎలక్షన్స్ దట్ మ్యాటర్ ఫర్ పీపుల్. దిస్ ఇస్ ద మెసేజ్ దట్ మస్ట్ గో అండ్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ బి విల్లింగ్ టు కంటెస్ట్. దీనివల్ల జీవితం కోల్పోకర్లా. మీ ప్రొఫెషన్ మీరు చేసుకుంటూ, మీ పని మీరు చేసుకుంటూ, give a bit of time in a structured manner. Once we can influence the corporation's functioning or control the corporation, we'll radically alter the way the city is managed. In 5 years, we'll build a city by Indian standards, the world standards, something unprecedented, way ahead of every city in the country. It's entirely possible. మన బడ్జెట్తోనే. కానీ it requires the best brains, it requires honesty, it requires citizens' participation. ఆ మొహల్లాలో ప్రాబ్లం మొహల్లాలో వాళ్ళు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? ఆ బస్తీల ప్రాబ్లం బస్తీ వాళ్ళు తెలుస్తుంది, మీకు నాకేం తెలుస్తుంది? గివ్ దెమ్ ద పవర్. అందుకని దిస్ ఎలక్షన్ ఫర్ లోక్ సత్తా పార్టీ ఈజ్ నాట్ మేర్లీ ఏ పొలిటికల్ ఛాలెంజ్, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్ సిటిజన్స్. ఈ దేశాన్ని మార్చుకోవాలంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ సిటీస్. మేక్ నో మిస్టేక్ అబౌట్ దట్. అండ్ వన్స్ ద రైట్ పీపుల్ ఆర్ క్యాండిడేట్స్, ద రాంగ్ పీపుల్ విల్ డిసపియర్. వన్స్ రైట్ పీపుల్ ఆర్ రిఫ్యూజింగ్ టు బి క్యాండిడేట్స్, నేను క్యాండిడేట్స్ కావడానికి గడ్డం కాళ్ళు బట్టి బతిమలాడాల్సి వచ్చింది. ఎన్నిసార్లు అనిపించిందో, ఇంత బతికి నేను చివరికి నా జీవితం మీద వీళ్ళందరినీ బతిమలాడటమా, కాళ్ళు పట్టుకోవటం అని చెప్పని. వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు కూడా కదా. మళ్ళీ ఒకసారి నేను అడగగానే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. ఒకసారి కొంతమందిని అడిగితే జేపీ గారు అన్నాడు వెంటనే ప్రెస్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి మళ్ళీ పరప పెంచుకోవాలని చెప్పంటే, జేపీ గారు నన్ను అడిగాడని చెప్పంటే పరప పెరిగిపోతుంది. మర్నాడు ప్రెస్కి వెళ్ళిపోతున్నాడు ప్రాంప్ట్గా. నేను మంచివాడు కదా, నువ్వు రావయ్యా చేసుకోవా అని చెప్పంటే విదిన్ 24 hours ప్రెస్కి వెళ్ళిపోయారు. Ultimately, everything boils down to lack of leadership. It's easy to blame each other. Where are the leaders? స్వతంత్ర పోరాట కాలంలో ఓ చక్కటి పద్యం మన రాష్ట్రం నుంచే ఒక కవి గారు చెప్పాడు, వీరగంధము తెచ్చినారము వీరులెవరో చెప్పుడి అని చెప్పని. ఇప్పుడు లోక్సత్తా ఛాలెంజ్ చేస్తుంది, వీరగంధం తెచ్చాం, వీరులు ఎక్కడ రండి. యూ వాంట్ టు చేంజ్ ద కంట్రీ, కమ్ చేంజ్ ద కంట్రీ. హియర్ ఇస్ అ ప్లాట్ఫామ్. యూ హ్యావ్ నో రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి.
ఇప్పటిదాకా క్రిటిసైజ్ చేయొచ్చు, ప్లాట్ఫామ్ లేదు, ఎక్కడికి వెళ్తామండి, అందరూ ఒకటే కదా అని. ఇప్పుడు కాదుగా, దట్ ఐ ఛాలెంజ్ యూ. అందరూ ఒకటే కాదు. ఎస్, వీఆర్ మార్టల్, ఎస్ వీ కమిట్ మిస్టేక్స్, ఎస్ వీ హ్యావ్ డెఫిషియన్సీస్, బట్ వీఆర్ డూయింగ్ విత్ టోటల్ ట్రాన్స్పరెన్సీ, total integrity, total commitment, trying to build a decent platform with a clear direction. Nobody in India can claim this except Lok Satta. Now the ball is in the people's court, particularly the youth's court, the middle class's court. Take charge. You must balance your life, personal life, with public work. ఉన్నాను. ఈ ఎలక్షన్స్లో మనం పెర్ఫార్మ్డ్ రీజనబుల్లీ గుడ్, కాబట్టి జిహెచ్ఎంసీ నాట్ రియలీ. ఆనెస్ట్గా చెప్పాలంటే మన పెర్ఫార్మెన్స్ క్రియేటబుల్ కాదు, పబ్లిక్ నుంచి